బేసికల్గా నిన్న ఐమ్ ఎంగేజ్డ్ అండ్ నా మేకప్ కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్ గైస్, లైక్ కంప్లీట్లీ ఆక్సిడైజ్. నేను ఏంటంటే లాక్మే మూస్ ఫౌండేషన్ ఉంటుంది కదా అండ్ లాక్మే పౌడర్ ఫౌండేషన్, ఈ రెండు కాంబోలో అప్లై చేసాను అనమాట. అండ్ ఐ డోంట్ నో వై బట్ నా అండర్ ఐస్ గ్రే, ది లిటరలీ టర్న్ గ్రే. ఐ హ్యావ్ డార్క్ సర్కిల్స్ బట్ ఐ టర్న్ గ్రే అండ్ నా హోల్ ఫేస్ వెన్ కంపేర్ విత్ మై బాడీ అది ట్యాన్ అయ్యి ఉంటుంది. బట్ నిన్న కంప్లీట్లీ లైక్ ఆక్సిడైజ్ అయితే ఆబ్వియస్లీ మన ఫేస్ ఎలా ఉంటుంది. సో ఘోరం అనమాట. నేను ఏమనుకున్నాను అంటే ఎండకైనా అలా అయిపోయిందేమో అనుకున్నాను. బట్ దెన్ వన్ ఐ చెక్ ఫోటోస్ నాకు అర్థమైంది దట్ మై ఫేస్ ఇస్ కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్ అని చెప్పి. సో యా, నేను యాక్చువల్గా ఇంకా ఏంటంటే మ్యారేజ్కి ఆబ్వియస్లీ నిన్న నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ యూస్ చేయలేను. సో షుగర్ది నేను ఉంది అని చెప్పాను కదా. ఓకే, నేను యాక్చువల్గా ఇన్స్టాలో చెప్పాను షుగర్ ప్రోడక్ట్స్ అవి నేను తీసుకున్నాను అని చెప్పి. యా, సో బేసిక్గా ఏంటంటే నేను షుగర్ ఈరోజు అప్లై చేసిన. ఈరోజు కూడా ఫంక్షన్ ఉంది మా ఇంట్లో. సో ఇది అప్లై చేసి చూసి అండ్ ఇక్కడ ఎక్కడైనా నేను ఏంటంటే ఆక్సిడైజేషన్ అవుతుందో లేదో అని చెప్పి చూడడానికి ట్రై చేస్తాను. సో ఇది కొంచెం లైట్ ఉంది నా స్కిన్తో కంపేర్ చేస్తే. బట్ అగైన్ ఆక్సిడైజేషన్ కాబట్టి కొంచెం సేపు అయిన తర్వాత అది ఆబ్వియస్లీ కొంచెం స్కిన్ టోన్లోకి అట్లీస్ట్ నా నెక్ ఈ టోన్లోకి మిక్స్ అవుతే పర్వాలేదు. నిన్న అయితే నాకు ఏడుపు ఒకటే తక్కువ వచ్చింది. బికాస్ లైటింగ్ రావట్లేదు అండ్ ఇది ఓపెన్ చేయగానే లైటింగ్ వస్తుంది బాగా. ఈరోజు అంటుంది చాలా రోజులు అయింది యాక్చువల్గా ఫేస్ మీద ఎంటబడి. ఐ మీన్ రోజు ఏంటంటే మాకు వర్షం మబ్బు ఏదో ఒకటి అసలు ఒక వెదర్లో ఉండదు. సో ఈరోజు ఫైనల్లీ ఏంటంటే ఎండ వచ్చింది. ఇట్స్ మీన్ సో లాంగ్ నేను ఎండలో కూర్చొని వీడియోస్ చేయను. సో యా, నేను యాక్చువల్గా ఈ పౌడర్ చెప్పాను కదా గైస్, ఐ హోప్ నేను ఇక్కడే చెప్పినట్టున్నాను. సో ఇది ఏంటంటే మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ పౌడర్స్ అనమాట. సెట్టింగ్ పౌడర్ అండ్ దెన్ బీబీ పౌడర్, ఆ తర్వాత వీ హ్యావ్ లాక్మే పౌడర్. సో ఇవన్నీ మిక్స్ చేసి పెట్టింది. సో ఇది అప్లై చేస్తున్నాను నేను. ఇది అప్లై చేసుకుని అయిపోయేదేమో నిన్న. సో నేను కంప్లీట్గా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ట్రై చేస్తున్నాను అనమాట. సో దాట్ ఇప్పుడు ఇంకా ఇవి ఓకే. సో ఆఫ్టర్నూన్ అయింది గైస్ అండ్ ఇది నా ఫేస్. సో చాలా అంటే చాలా ఆక్సిడైజ్ అవుతుంది అనమాట. బికాజ్ నా డెక్లటాష్ ఏరియా అనేది ఒక షేడ్ అండ్ నా ఫేస్ చాలా షేడ్స్ డార్క్ ఉంది యాక్చువల్లీ. సో నేను అప్లై చేసినప్పుడు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకోలేదు కదా, ఫౌండేషన్ చాలా ఫేస్ ఉంది బట్ ఆల్మోస్ట్ ఒక ఈక్వల్ ఉంది. బట్ నా లైక్ నా ఫేస్ అంతా ఇలా అయిపోయింది. సో ఐ థింక్ ఈ ఫౌండేషన్ కూడా ఆక్సిడైజ్ అవుతున్నట్టుంది. ఆర్ మేబీ ఇట్స్ బికాస్ లైక్ నా ఫేస్ ఆయిలీ స్కిన్ కాబట్టి లైక్ స్కిన్ని బట్టి కూడా ఉంటుంది అండ్ మన హ్యూమిడిటీ ఇదంతా కూడా బట్టి ఉంటుంది. సో
ఐ థింక్ ఫుల్ ఫేస్ ఆఫ్ మేకప్కి వెళ్ళడం బెటర్ అనుకుంటా. జస్ట్ ఫౌండేషన్ అండ్ పౌడర్ అప్లై చేయకుండా ఫౌండేషన్, కన్సీలర్, ముందు కలర్ కరెక్షన్, బికాస్ నాకు డార్క్ సర్కిల్స్ అవి ఉన్నాయి. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ ఇంత ఆక్సిడైజ్ అవ్వకపోవచ్చు అనే ఏమో అన్న ఫీలింగ్. బట్ ఐ డోంట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ సీరియస్లీ. ఐ మీన్ దిస్ ఈస్ ఇన్సేన్. లైక్ యూ సీ ద డిఫరెన్స్ అంటే నా ఫేస్ అండ్ నా ఫేస్. ఐ మీన్ ఓకే, ఇప్పుడు మాన్సూన్స్ కాబట్టి ఆబ్వియస్లీ హ్యూమిడిటీకి ఇంకా ఎక్కువ అవ్వచ్చు. బట్ లైక్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫౌండేషన్స్ ఏవి కూడా నాకు యూస్ అవుతుంది. యాక్చువల్గా లాక్మే మూస్ ఫౌండేషన్ బెస్ట్ అనుకున్నాను, అందుకని నేను దాంతో వెళ్ళాను. అండ్ అది కూడా నాకు కొట్టేసింది. లిటరలీ నా ఫేస్ కంప్లీట్ లైక్ గ్రే ఏరియా అయితే గ్రే. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నా బడ్జెస్ లైక్ నాన్ స్టాప్ షాపింగ్. సో నేను ఈరోజు యూజ్ చేసేది ఏంటంటే ఇది ప్లమ్ అనమాట. సో బేసికలీ ఇది ప్లమ్ సాఫ్రన్ అండ్ పపయా గ్లో బ్రైట్ ఫేస్ వాష్. ఇది ఎంత గ్లో తెస్తుందో నేను యాక్చువల్గా అబ్జర్వ్ చేయలేదు. నేను జస్ట్ ఆర్డర్ పెట్టాను. అండ్ తర్వాత నేను అసలు చూడలేదన్నమాట, ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. సో ఆ మెహందీలో మీకు కనిపిస్తుందో లేదో కానీ. సో దట్స్ ద కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొస్తాను. అండ్ నా ఫేస్ మీద ఆబ్వియస్గా ఫౌండేషన్ పౌడర్ తప్ప ఇంకేం లేదు. బట్ లెట్స్ సీ. ఐ మీన్ ఆ ఆయిల్స్ ఏమైనా కరిగిస్తుందేమో చూద్దాం. ఓకే, సో బేసిక్గా నేను ఫేస్ వాష్ చేసుకుని తుడుచుకొచ్చేసాను. సో మీరు చూసినట్టు ఏంటంటే ఆబ్వియస్గా నా రెగ్యులర్ ఏరియాతో కంపేర్ చేసిన ఫేస్ అనేది డార్క్ ఉంటుంది బికాస్ ఇట్ స్టాండ్. బట్ కొంచెం దగ్గరికి చూస్తే ఏంటంటే వెయిట్ సెకండ్ నేను జూమ్ చేస్తాను. సో దట్ ఏంటంటే మేకప్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేయలేదు. బట్ సార్ట్ ఆఫ్ లైక్ గ్లాస్ స్కిన్ సార్ట్ ఆఫ్ గ్లో ఇస్తుంది. అండ్ చాలా బేబీ సాఫ్ట్ చేసింది స్కిన్ని. సో దాట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ డోంట్ మైండ్ మై డార్క్ సర్కిల్స్ గైస్ బికాజ్ సో లాంగ్ స్టోరీ షార్ట్, మీరు కనుక బ్రైడ్ అయితే పక్క నాకు యాక్చువల్గా మాత్రం టచ్ అప్ చేసుకోవడానికి టైం అది ఇచ్చారు. బట్ నేను ఏంటంటే జస్ట్ నా ఫేస్ ఒకటే చూస్తున్నా. ఫేస్ ఒకటే చూస్తే బాగానే ఉంది. లైక్ నేను అంటే ఆబ్వియస్లీ శారీ అది కూడా ఉంటుంది కాబట్టి నేను ఈ ఏరియాతో కంపేర్ చేసుకోవడానికి రాలేదు. సో అలా చేస్తుంటే మేబీ నేను నా ఫేస్ మొత్తం వాష్ చేసి మళ్ళీ మేకప్ వేసేదాన్ని. బట్ నాకు ఏమైపోయిందంటే ఇంకా ఆ జ్యువెలరీ అన్నింటిలో బాగానే ఉంది అనిపించింది. ఫేస్బుక్ ఫోటోగ్రాఫ్స్లో చాలా బాగా అర్థమైపోతుంది అనమాట. సో ఆబ్వియస్లీ మీరు ఫోటోస్లో ఫిల్టర్స్ అవి పెట్టచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. బట్ లైక్ డైరెక్ట్గా చూసే వాళ్ళు కూడా బాగుంది అనమాట. సో అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ డార్క్ సర్కిల్స్ మీరు పక్కా దాన్ని కలర్ కరెక్షన్ చేయండి. నేను నా చేయలేదు, అదే నేను చేసిన తప్పు. సో కలర్ కరెక్షన్ చేసిన తర్వాత పైన కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేసి మళ్ళీ కన్సీలర్ అప్లై చేయడం కూడా బెటర్. బికాజ్ ఒకవేళ మీ ఫౌండేషన్ ఆక్సిడైజ్ అయినా కన్సీలర్ అంత ఆక్సిడైజ్ అవ్వకపోవచ్చు. అలాగే కన్సీలర్ మనం లైట్ షేడ్స్ తీసుకుంటాం కాబట్టి అది ఒకవేళ ఆక్సిడైజ్ అయినా మన స్కిన్ టోన్లోకి వస్తుంది. సో ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను ఈ స్కిన్ టోన్లో ఫౌండేషన్ కొనాలా, ఈ స్కిన్ టోన్లో ఫౌండేషన్ కొనాలా నాకు అర్థం కావట్లేదు. బికాస్ మీరు చూసారు కదా. సో ఎస్ గైస్, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. నేను ఇంకా వ్లాగ్ షేర్ చేసుకోలేదు. మేబీ ఐ థింక్ నేను మీకు నా స్కిన్ కేర్ చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో నేను ప్రోడక్ట్స్ అవి ఇది సింపుల్ సీడియం మెథడ్. సో నేను ఫస్ట్ క్లీన్ చేశాను ప్లమ్ ఫేస్ వాష్ తోటి. తర్వాత ఏంటంటే టోనర్ దగ్గరికి వచ్చేసరికి ఇది జోస్ హెర్బల్ స్కిన్ టోనర్ అని చెప్పి. సో దీంతో నేను లైక్ టోన్ చేస్తాను, లైక్ టోనర్లో యూజ్ చేస్తాను. సో మార్నింగ్ టైంలో నేను ఎక్కువ సన్ స్క్రీన్స్ స్కిప్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు కూడా యాక్చువల్గా నేను పెట్టుకోలేదు. సో సన్ స్క్రీన్ అప్లై చేయడం బెటర్. సో నేను సన్ స్క్రీన్ స్కిప్ చేస్తున్నాను కాబట్టి సీరమ్స్ కూడా స్కిప్ చేస్తున్నాను మార్నింగ్ దాంట్లో. బట్ ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ నేను సన్ స్క్రీన్ ఐ థింక్ అప్లై చేసుకోవడం బెటర్. సో దట్ నా స్కిన్ చాలా డ్యామేజ్ అయింది యాక్చువల్గా సన్ స్క్రీన్ వాడనప్పటి నుండి. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇన్సైడ్ ఇది 10% నియాసినమైన విటమిన్ సి. బికాస్ నాకు ఎక్కడ లేని అంటే నాకు తెలిసి ఇటు సైడ్ ఎక్కువ పడుకుంటాను. సో ఇక్కడ అంతా పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాను చాలా మీద. అండ్ మార్క్స్ పోవు. సో ఇది అప్లై చేస్తున్నాను. నా బజ్జీ ఆడుకుంటా ఉంది. నేను నా లైక్ డార్క్ సర్కిల్స్ కూడా ఏదో ఒకటి చేయకపోతే ఇంకా ఎక్కువైపోతాయి. సో నెక్స్ట్ ఏంటంటే కాన్షియస్ కెమిస్ట్ రెటినాల్ పెప్టైడ్ ఐ కాంటోర్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇది యూస్ చేస్తున్నా, ఉంది నా దగ్గర ఎప్పటి నుండో. ఇది ఏంటంటే మాయిశ్చరైజర్తో కంపేర్ చేస్తే లైట్ టెక్స్చర్ అనమాట. సో అందుకని నేను ముందు అప్లై చేస్తున్నా. ఒకవేళ ఇది కనుక మీకు డార్క్ టెక్స్చర్లో ఐ మీన్ లైక్ హెవియర్ దానిలో ఉంటే మీరు లాస్ట్కి అప్లై చేసుకోవడం బెటర్. సో ఇది ఈ పంప్ ప్యాకేజింగ్ ఇలా ఉంటాయి. ఇది పంప్ కాదు యాక్చువల్లీ, లైక్ ఇలా ప్రెస్ చేసే ప్యాకేజింగ్ ఉంటే మీరు చాలా వరకు అవాయిడ్ చేయడమే బెటర్. బికాస్ ఇది నేను ముందు పిలిగ్రమ్లో కూడా వాడేదాన్ని. అండ్ అసలు బాగాలేదు, సరిగా రాదు. లైక్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈవెన్ రాదు బయటకి. సో ఐ థింక్ స్కిప్ చేయడమే బెటర్ ఇలాంటి ప్యాకేజెస్ ఉంటే. ఎనీవేస్ అది అప్లై చేస్తున్నాను. యాక్చువల్లీ బాల్తో మసాజ్ చేయాలి, బట్ నేను ఫింగర్తో మసాజ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ లైక్ ఫైనల్ ఐ మీన్ బిఫోర్ వన్. సో ఇదేంటంటే మాయిశ్చరైజర్ లాగా నేను ఇది మొన్న నైకా సేల్ అయ్యింది. సో దానిలో ఏంటంటే నేను వావుది అలోవెరా జెల్ తీసుకున్నాను అనమాట. ఎక్కువ యూస్ చేయట్లేదు, కొంచెం యూస్ చేస్తున్నాను. బికాస్ అగైన్ నా స్కిన్ లైక్ చాలా ఆయిలీగా అయిపోతుంది. సో అండ్ సో సారీ, నేను లైక్ కెమెరాలో కాకుండా సైడ్కి చూస్తున్నప్పుడు బికాస్ ఇది కొత్త కెమెరా. అండ్ నేను ఏంటంటే సరిగ్గా పడుతున్నాను లేదా అని చెప్పి నా ఐస్ అటు వెళ్ళిపోతున్నాయి. సో నేను ఇప్పుడు నుండి లెన్స్లోకి ఎక్కుస్తాను, లైక్ లిటరల్లీ ఐ కాంటాక్ట్. ఓకే, సో ఇది క్విక్గానే అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి మీరు చూసినట్టు. సో లైక్ ఇలా స్టిక్కీ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇది లైక్ మేకప్ ప్రైమర్లో కూడా యూస్ చేస్తున్నాను. దీనిపైన నేను మేకప్ వేస్తున్నాను. సో దట్ స్టిక్ అయి ఉంటుంది. కాకపోతే ఈ ఆక్సిడైజేషన్కి మనం ఏం చేయలేము. బికాజ్ ఈ ఫంక్షన్స్ అవి ఉంటాయి ఏంటంటే లైటింగ్స్కి కూడా మీకు లైక్ ఈ హ్యూమిడిటీ ఒకటి ఎక్కువ ఉంటుంది, జనాభా ఎక్కువ ఉంటారు. సో దానికి ఆబ్వియస్లీ మేకప్ మెల్ట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆక్సిడైజ్ మెల్ట్ అయినా పర్లేదు, ఆక్సిడైజ్ మాత్రం అవ్వకూడదు. సో ఓకే, నెక్స్ట్ నేను మూడీ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. గైస్ అక్కడ నేను చెప్పాను కదా సన్ స్క్రీన్ స్కిప్ చేస్తున్నాను అని. లాస్ట్ టైం ఫంక్షన్లో ఏమైందంటే నేను సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఫ్లాష్ బ్యాక్ వచ్చింది నా మేకప్.
మేకప్కి. అండ్ ఈ మాట ఏంటంటే నేను సన్ స్క్రీన్ స్కిప్ చేసా, బట్ ఈవెన్ దెన్ లైక్ మేకప్ అంతా క్లియర్ అయిపోయింది. నేను ఎంత లైక్ కేర్ తీసుకున్నాను అంటే ఈవెన్ నేను యూజ్ చేసిన ఫౌండేషన్లో కూడా SPF లేకుండా చూసుకున్నా ముందు ప్రోడక్ట్స్ అన్నింట్లో కూడా, బట్ ఈవెన్ దెన్ అది గ్రే అయిపోయింది. I think నేను ఈ కలర్ ఉండడం బెటర్ అనుకుంటా ఫౌండేషన్. సో ఇట్స్ లుకింగ్ సో బ్యాడ్, చాలా దారుణంగా ఉంది. లైక్ ఈవెన్ ఐ థింక్ నా వెనకాల నెక్ అన్న కూడా డార్క్ అయిపోయింది నా ఫేస్. ఐ డోంట్ నో, అంత ట్యాన్. అదే నేను సన్ స్క్రీన్ స్కిప్ చేస్తున్నాను కదా, సో మేబీ దాని వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటా, లైక్ టోటల్ ట్యాన్ అయిపోయింది నా ఫేస్. అండ్ బయట కూడా ఎక్కువ తిరుగుతున్నాను. సో ఫైనల్గా ఏంటంటే ఇది మ్యాచ్ టాఫీ 12 కండీషియస్ లిప్ గ్లాస్. దీని షేడ్ నెంబర్ 11 ఉంది. ఓపెన్ చేయడానికి రావట్లేదు, బట్ ఓకే. సో ఫైనల్గా వచ్చింది. ఇది ఏంటంటే మన లిప్ ఫైన్ లైన్స్ని చాలా బాగా కవర్ చేస్తుంది గైస్. ఐ హర్డ్ మేము ఇవి ఉంటాయి కదా, కొన్ని లిక్విడ్ లిప్స్టిక్స్ ఉంటాయి కదా, సో దానివల్ల మీకు లిప్స్ చాలా రఫ్ అండ్ ప్యాచీగా అనిపిస్తే అప్పుడు మీకు ఇంకా అది తుడిచే ఆప్షన్ లేకపోతే ఇలాంటి ఒక లిప్ గ్లాస్ మాస్కే కొనుక్కోండి. ఇది చాలా బాగుంది. 250 రూపీసే. మీకు ఎప్పుడు డిస్కౌంట్స్లో 200 బిలో కూడా వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో కొనుక్కోండి. అండ్ చాలా బాగా చేస్తుంది, లిప్స్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, లిప్ బామ్లో యూజ్ అవుతుంది. అండ్ మీ ప్యాచీ లిప్స్టిక్ని కూడా అది కవర్ చేస్తుంది. సో ఓవరాల్గా మీకు ఆ ప్యాచీనెస్ పోవాలనుకుంటే అది యూజ్ చేయొచ్చు. నేను ఒకసారి ఏంటంటే నైట్ లిప్ బామ్లో కూడా అప్లై చేసుకుని పడుకుంటున్నాను. కాకపోతే నేను కొంచెం అంటే మనకి నేను ఎక్కువ టింటర్ లిప్ బామ్స్ యూజ్ చేస్తూ ఉంటాను నైట్. సో ఎనీవేస్ లిప్ బామ్స్ నుండి లిప్ ఆయిల్స్ నుండి లిప్ గ్లాసెస్ బెస్ట్ అనిపిస్తుంది నాకు. లిప్ ఆయిల్స్ అంటే కొంచెం మనకి లిప్ గ్లాసెస్తో కంపేర్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది కొంచెం తక్కువ. యాక్చువల్గా ఆయిల్ అంటే మనం ఆయిల్ కదా అనుకుంటాం, కానీ ఆయిల్ కంటే గ్లాసెస్ తిక్కగా ఉంటాయి. సో మీకు తక్కువ అంటే ఇప్పుడు నాకు ఇది ఉంది అని ఉంది ఒక ఫీలింగ్. సో కొన్ని ఏంటంటే ఆయిల్స్ ఏంటంటే ఎస్పెషల్లీ మనకి లిప్స్ మీద ఉన్న ఫీలింగ్ కూడా రావు అనమాట. సో ఇదే గైస్. ఓకే, ఫైనల్లీ ఐ కెన్ సీ మై ఫేస్ బికాజ్ నాకు సైడ్కి కనిపించట్లేదు. సో ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ దిస్ వన్, లైక్ సీరియస్లీ. బట్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. రిలేటెడ్ కేర్ బైస్ అండ్ షైన్స్.